పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గురుగారు? మకర రాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. స్వపర భేదంతో తనవారెవరు పరాయి వారెవరు, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏం చెప్పచ్చు ఏం చెప్పకూడదు, ఏ వాగ్దానం చేయాలి, ఇటువంటి విషయాల్లో శ్రద్ధ పెంచాలి. ప్రధానంగా ఆదాయం 2, ఖర్చు 8, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. మనం ఇందాక చెప్పుకుందాం, రాజపూజ్య అవమానాల్లో అసలు లేనట్టే. 3 గంటే తక్కువ ఉంటే అసలు దాన్ని మనం మనసుకు తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇవి సిద్ధాంతంలో రహస్యాలు. ఈ ఏడాది శని తృతీయంలో సంచరించడం వల్ల మేలైన మలుపులు ఉంటాయి. జీవితాన్ని మార్చే మలుపు ఒకటి ఉంటుంది. అది అనుకూలంగా మారాలన్నా ప్రతికూలంగా మారాలన్నా మనం చేసే ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచికై ప్రయత్నం చేయండి. గతంలోని కష్టాలకు ముగింపు దొరుకుతుంది. ఇతరుల సహకారాలు లభిస్తాయి. జూన్ నుండి అక్టోబర్ 31 వరకు గురువు సప్తమంలో ఉచ్చ స్థితిలో సంచరించడం వల్ల అనేక శుభాలు జరుగుతాయి. ప్రతి విషయంలోనూ మేలు జరుగుతుంది. వివాహానికి, దాంపత్య బంధానికి అత్యంత అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు లాభదాయకమైన కాలం. ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు గురుబలం సంపూర్ణంగా సమకూరుతుంది. అలాగే అందరికీ ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. రాహు వాక్స్థానంలో సంచరించడం వల్ల ఏం మాట్లాడుతున్నామో మాట పైన నియంత్రణ, దృష్టి అవసరం. జిహ్వా మే మధుమత్తమా అంటుంది వేదం. ప్రతి మాట నీదై ఉండాలి, నీకు తెలిసి ఉండాలి. అలా లేకుండా ఏదో మనం యథాలాపంగా మాట్లాడితే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో దృష్టి పెట్టండి. ఆచితూచి మాట్లాడండి. ఒత్తిడిని అధిగమించండి. శారీరక మానసిక ఆరోగ్యాలు దెబ్బతినకుండా శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము ఉండేట్టుగా చూసుకోవాలి. కేతువు సప్తమంలో ఉన్నప్పుడు దంపతుల మధ్య ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. జూన్ వరకు గురువు షష్ఠ స్థానంలో ఉన్నందున ముందు జాగ్రత్తగా పొదుపు చేయడం మంచిది. మొత్తం మీద దేవతా ఆరాధన వల్ల మకర రాశి వారికి సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. షష్ఠోపజయగతుడైనటువంటి కేతువు డిసెంబర్ వరకు మేలు చేస్తారు, సత్ఫలితాలని ప్రసాదిస్తారు. దుర్గా స్తోత్రము, మహాగణపతి ఆరాధన, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం వల్ల మకర రాశి వారికి సమస్త శుభాలు ఈ పరాభవలో సమకూరుగాక.